కొత్తిమీర పచ్చడి చేసుకుందాము. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను. 4 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఒక ఎల్లిగడ్డ, కరివేపాకు, కొంచెం చింతపండు. ఈ పప్పులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ పోపులకు వేసుకుందాం. ప్యాన్ పెట్టాను స్టవ్ మీద. 1 స్పూను ఆయిల్ వేసాను. శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేయించుకోవాలి ఇవన్నీ. ఇందులో పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు, ఎల్లిపాయలు ఎక్కువ వేగకూడదండి. కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, కొంచెం చింతపండు రేకు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారినాక మిక్సీ పడదాం. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇది వేయించుకుందాం. కాడలతోటే వేసుకొని ఫ్రై చేసుకోండి. కొత్తిమీర వేయించి పెట్టుకున్న కొత్తిమీర ఇందులో వేసి మిక్సీ పడదాం. పోపు వేసుకున్నానండి. రెడీ, కొత్తిమీర పచ్చడి రెడీ.